అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రేవంత్ రెడ్డి చేసేటటువంటి 5-6 తప్పులకు మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. రేవంత్ అన్న పొదుగాల లేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా అద్భుతాలు చేసినాం. కేసీఆర్ కూడా ఇన్ని అద్భుతాలు చేయలే. మేము అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం, మస్తు అభివృద్ధి చేసినాం. కేసీఆర్ కూడా ఇంత అభివృద్ధి చేయలే. మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు అద్భుతంగా ఉన్నారు. ఇది రైతు రాజ్యం, ఇది ప్రజల కోసం వచ్చింది ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన, ఇది మహిళలను కోటీశ్వరులను చేసినాం, నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, పెన్షన్లు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పి రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. పొద్దుగాల లేస్తే మేము అద్భుతాలు చేసినాం, ఇక హైదరాబాద్ని అభివృద్ధి చేసి పడేసినాం, 2 సంవత్సరాలలో హైదరాబాద్ మొత్తం ఫుల్ డెవలప్ అయిందని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతూ ఉంటాడు. రేవంత్ అన్న ఎక్కడ భారీ బహిరంగ సభ పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కేసీఆర్ని తిట్టుడు, ఆయన ఓడుకున్నాడు, కాంగ్రెస్ అద్భుతం అని చెప్పుడు, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ హైకమాండ్ మొత్తం తెలంగాణ పైన ఆలోచన చేస్తారు, అధిష్టానం చాలా గొప్పది అని చెప్పి వాళ్ళని వాళ్ళు పొగుడుకునేటటువంటి కార్యక్రమం చేస్తుడు. రేవంత్ అన్న అన్ని అద్భుతాలు మాట్లాడిండు కదా, కానీ 4-5 తప్పులతోటి రేవంత్ అన్న మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి గ్రాఫు ఒకేసారి కంప్లీట్గా కింద పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫు ఒకేసారి కింద పడిపోయింది. కారణం ఏంటి అంటే కేవలం రేవంత్ రెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు, రేవంత్ రెడ్డి ఆలోచనలు, రేవంత్ రెడ్డి విధానాలు. అసలు ఏం తప్పు చేసిండు, ఏం కథ అనేది డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ అన్న చేసేటటువంటి 5-6 తప్పులు. రేవంత్ అన్న ఏం తప్పులు చేసినా నాకంటే ఎక్కువ మీకే తెలుసు. నిన్న కూడా నేను వీడియోలో చెప్పిన. ఫస్ట్ లగిచర్ల ఇష్యూ. లగిచర్ల పైన రేవంత్ అన్న ఆ భూములన్నీ లాక్కోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి, లగిచర్ల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, అక్కడ ఏదో ఫార్మా కంపెనీ తీసుకురావడానికి రేవంత్ అన్న ప్రయత్నించిండు. లగిచర్లలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు రేవంత్ అన్నను ల్యాండ్ టచ్ చేయనీయలేదు. ఆఖరికి రేవంత్ అన్న కోపంతో రైతులకు బేడీ లేసి జైలు కూడా తోలిండు. అయినా సరే మేము రానియమని చెప్పి లగిచర్ల బాధితులు రేవంత్ రెడ్డిని దగ్గరికి కూడా రానియలేదు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ అయిపోయింది. రేవంత్ రెడ్డి మొదటి తప్పు లగిచర్ల వాళ్ళను కొట్టియడం, వాళ్ళని జైలు పంపించడంలో రైతులను బేడీలేసి పంపించిండు రేవంత్ రెడ్డి. అక్కడ మహిళలను పోలీసులతో కొట్టించిండు, మహిళలను పోలీసులు తిట్టిరు, రాత్రంతా విధ్వంసం చేసిండు రేవంత్ రెడ్డి పోలీసులతో అని చెప్పి ఫస్ట్ రేవంత్ రెడ్డి చేసేటటువంటి మొట్టమొదటి తప్పు. కాంగ్రెస్ పైన ఎక్కడ నెగిటివ్ ఒపీనియన్ కలిగింది అంటే ఫస్ట్ లగిచర్ల ఇష్యూ తోటి కాంగ్రెస్ పైన ఫస్ట్ నెగిటివ్ కలిగింది. అది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుండే స్టార్ట్ అయింది, రేవంత్ రెడ్డి సొంత గడ్డపై నుండే స్టార్ట్ అయింది వ్యతిరేకత కాంగ్రెస్ పైన. ఫస్ట్ లగిచర్ల ఇష్యూ. రెండోది పెద్ద ఇష్యూ ఏంది రేవంత్ రెడ్డి చేసేటటువంటి రెండో తప్పు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలను రేవంత్ రెడ్డి ఖతం చేయడానికి రెడీ అయింది. అప్పుడు విద్యార్థులు అగ్నెస్ట్ అయ్యారు, ఎదురు తిరిగారు. చాలామంది చెట్లను, చాలామంది యానిమల్స్ని ప్రేమించేటటువంటి వాళ్ళు చాలామంది రేవంత్ రెడ్డి అగ్నెస్ట్గా మాట్లాడిరు. అట్లెట్లుంటుంది, చెట్లను కొట్టేయొద్దు, ఆక్సిజన్ ఇస్తాయి చెట్లు, మీరు అడవిని కూల్చేసి ఏదో చేస్తామంటే కుదరదు అని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ సంబంధించిన వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గిండు. తర్వాత రేవంత్ రెడ్డి చేసేటటువంటి మూడో తప్పు హైడ్రాని పట్టుకొచ్చిండు. హైడ్రా పట్టుకొచ్చి పేదవాళ్ళ ఇల్లులన్నీ కూల్చేసిండు. FTL బఫర్ జోన్ అని చెప్పి రకరకాలుగా పేదవాళ్ళని రోడ్డు మీద వేసిండు. వాళ్ళు లోన్లు పెట్టుకొని ఇల్లులు కట్టించారు. ఆఖరికి లోన్లు ఇప్పుడు ఇబ్బంది పడుతూ కట్టేటటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పేదోళ్ళ జోలికి పోయింది తప్ప బలిసినోళ్ళ జోలికి పోలే. బగ్గా పైసలు ఉండి బలిసినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జోలికి పోలే. పేదవాళ్ళు అప్పులు సప్పులు పెట్టి కట్టుకున్నటువంటి ఇల్లులను రేవంత్ రెడ్డి నేలమట్టం చేసిండు. హైడ్రా రేవంత్ రెడ్డి చేసేటటువంటి మూడవ తప్పు. సరే, హైడ్రా అంటే నిజంగానే కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే నిజంగానే చెరువు భూములలో కట్టుకున్న వాళ్ళకి కూల్చేసిందంటే ఓకే. కానీ ఎవరెవరైతే కట్టుకుర్రో అట్లా వాళ్ళకు అన్నీ వచ్చినాయి, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, అయినా సరే కూలగొట్టిండు. అట్లా పేదోళ్ళే కాదు పెద్దోళ్ళవి కూడా ఉన్నాయి. మరి చెరువు మధ్యలో కట్టినటువంటి ఇల్లులు వాటి జోలికి పోలే. ఇది మూడో తప్ప. నాలుగో తప్పు రేవంత్ రెడ్డి చేసింది కేసీఆర్ను కాళేశ్వరం విచారణ పిలవడం. కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిందని,
కేసీఆర్ రకరకాల తప్పులు చేసిందని, ఇక కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కథం చేసిందని, ఆ కాళేశ్వరంలోకి వెళ్ళి ఒక సుక్క నీళ్లు కూడా రైతులకు రాలేదని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాల ముచ్చట పెట్టిండు. సీన్ కట్ చేస్తే సెంట్రల్ నుండి రిపోర్ట్ వచ్చింది, కేంద్రం నుండి ఒక రిపోర్ట్ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి దాదాపు 80 లక్షల ఎకరాలకు నీళ్లు పారిచ్చిండు కేసీఆర్ అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. 2 కోట్ల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు పారిచ్చిండు అని చెప్పి చాలా క్లియర్గా కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్రం ఇచ్చిన రిపోర్ట్. తర్వాత కాళేశ్వరం కమిషన్ పెట్టిండు, కేసీఆర్ అవినీతి చేసిన అక్రమాలు చేసిన కేసీఆర్ను విచారణకు పిలిచిండు. మరి ఈ కాళేశ్వరం గురించి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఏం తేల్చలేకపోయింది. ఏమనంటే సిబిఐకి ఇచ్చినాం, ఈడీకి ఇచ్చినామని చెప్పి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చేసేటటువంటి 4వ తప్పు. తెలంగాణ ప్రజలు కూడా నిజంగానే కేసీఆర్ తప్పు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి పిలిపించింది అనుకున్నారు. ఇప్పటిదాకా ఏం లేదు. దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారం. తర్వాత 5వ తప్పు ఏం తెలుసా? కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కార్ విషయం. కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కార్ విషయంలో కేటీఆర్ 50 కోట్ల రూపాయలు అక్రమంగా డబ్బులు తరలించిందని, అక్రమంగా కొట్టిండని, ఎవరు పర్మిషన్ లేకుండా కేటీఆర్ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా డబ్బులు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టిండని చెప్పి కేటీఆర్ను విచారణకు పిలిచారు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన 5వ తప్పు. ఇప్పటిదాకా ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి అంశం తెరపైకి రాలే. ఇప్పుడు నిజంగానే కేటీఆర్ తప్పు చేసి ఉండే రేవంత్ రెడ్డి వదిలిపెడతారా? తీసుకుపోయి గొర్ర గుంజుకుపోయి చెంచల్గూడ జైల్లో, చెల్లపల్లి జైల్లో వేస్తుండే. కానీ ఏలే. కారణం ఏంది? ఏం చేయలే కాబట్టి. సో 5వ తప్పు అది. 6వ తప్పు ఏం తెలుసా? ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి చేసినటువంటి 6వ తప్పు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఉన్నాడని, కేటీఆర్ ఉన్నాడని మాలు మసాలాలు గట్టిగేసిరు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిరు, మహిళలను ఇబ్బంది పెట్టిరు, మహిళల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు, హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు. రేవంత్ రెడ్డి ఇంటికాడ సర్వర్ పెట్టిరు, ఫామ్ హౌస్లో సర్వర్ పెట్టిరు అని చెప్పి ఇష్టానుసారంగా కేసీఆర్ను, వాళ్ళ కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన విచారణకు పిలిచిండు. రేవంత్ రెడ్డి చేసేటటువంటి 6వ తప్పు ఇది. విచారణకు పిలిచిండు, ఇప్పటిదాకా విచారణ పత్తకు లేదు. ఇంకా సిట్ అధికారులు ఆ విచారణకు సంబంధించినటువంటి రిపోర్ట్ తెరపైకి తీసుకురాలేదు. ఇప్పటిదాకా వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు. ఇంక ఇప్పటిదాకా ఏం రాలేదు. రేపో మాపో చెప్తారు, మళ్ళా కేసీఆర్ చెప్పించిండు, కేటీఆర్ చెప్పించిండు అని రేవంత్ అనే చెప్తాడు. ఆల్రెడీ మొన్న మాట్లాడుతుండు కదా భారీ బహిరంగ సభలో, బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా వీళ్ళు ఫోన్లు విన్నరు అని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ విన్నట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? కేటీఆర్ విన్నట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏం లేవు కదా. లేకంటే ముందు రేవంత్ అనే చెప్తున్నాడు. రేవంత్ అనే చేసిన 6వ తప్పు ఇది. రేవంత్ అనే చేసిన 7వ తప్పు ఏం తెలుసా? ఆయన చేసిన 7వ తప్పు ఖమ్మంలో పేదవాళ్ళు ఇల్లులు కూల్చేయడం. భూదాన్ భూములలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో 10-15 సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నారు. వాళ్లకు ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్స్ ఉండగా కూడా, కోర్టు ఆర్డర్ ఉండగా కూడా రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రి పొద్దుగాల నుండి సాయంత్రం వరకు 2-3 రోజులలో వాళ్ళని ముప్పతుప్పలు పెట్టి వేలాది మంది పోలీసులను పెట్టి వాళ్ళ ఇల్లును నేలమట్టం చేసే కార్యక్రమం చేసింది. సో భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి పెద్ద తప్పు 7వ తప్పు ఇది. 7వ తప్పు. అక్కడ రైతులు కూడా అగ్నెస్ట్ అయిపోయారు. తర్వాత 8వ తప్పు ఏం తెలుసా? గాంధీ స్టాచ్యూ. రేవంత్ రెడ్డి గాంధీ స్టాచ్యూ కడతా అని చెప్పి దాదాపు 5,000 కోట్ల రూపాయలు రెడీ పెట్టుకున్నాడు. ఆ 5,000 కోట్లతోటి అపార్ట్మెంట్ కూల్చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు 450 కుటుంబాలు రోడ్డు పాలయ్యే పరిస్థితి. ప్రైవేట్ ల్యాండ్లో రేవంత్ రెడ్డి గాంధీ స్టాచ్యూ కడుతున్నాడు. ఇక్కడ బండ్లాగూడ దగ్గర 450 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. 6 ఎకరాలు రేవంత్ రెడ్డి ఆక్యుపై చేస్తున్నాడు. అది 7వ తప్పు. ఇక 8వ తప్పు ఏం తెలుసా రేవంత్ రెడ్డి చేసింది? తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత రావడం రేవంత్ రెడ్డి చేసిన పెద్ద తప్పు. 8వ తప్పు. తర్వాత 9వ తప్పు ఏం తెలుసా? 8వ తప్పు 9వ తప్పు నిరుద్యోగులకు ఉద్యోగాలు 2 లక్షలు అని చెప్పడం. తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పడం. నిరుద్యోగులందరూ బగ్గుమంటారు, ఏడిచ్చినావు 70,000 ఉద్యోగాలు అని చెప్పి. రేవంత్ రెడ్డి తప్పులపైన తప్పులు చేసుకుంటూనే వచ్చిండు. 1-2 కాదు, మస్తుగా చేసిండు. తర్వాత బాల్కా సుమన్ అరెస్ట్ చేసి లోపడేయడం రేవంత్ రెడ్డి చేసిన తప్పు. ఏది? కేవలం మున్సిపాలిటీని దక్కించుకోవడానికి బాల్కా సుమన్ని తీసుకుపోయి లోపడేయడం, పాడి కౌశిక్ రెడ్డిని తీసుకుపోయి లోపడేయడం, ఇవన్నీ రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పులే. తర్వాత సామాన్య ప్రజలు ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తీసుకుపోయి లోపడేయడం, నాలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తీసుకుపోయి లోపడేయడం, ఏది ఖమ్మంకు పోతున్నటువంటి జర్నలిస్టులను ప్రివెంటివ్ పేరుతో అరెస్ట్ చేసి లోపడేయడం, ఇవన్నీ రేవంత్ రెడ్డి చేసేటటువంటి తప్పులే.
రేవంత్ రెడ్డి చేసేటటువంటి 7-8 తప్పుల వల్ల, కేవలం 8 తప్పుల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన 8 తప్పుల వల్ల ఆయన ఖతమయ్యే అవకాశం ఉన్నది. ఖతం మీన్స్ ముఖ్యమంత్రి పదవి మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఆయన ముఖ్యమంత్రి పదవి ఖతమయ్యే సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాకపోవచ్చు. కారణం రేవంత్ రెడ్డి, ఓన్లీ రేవంత్ రెడ్డి. కారణం ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఆలోచన విధానాలు ఇష్టానుసారంగా వివరించడం, ఇష్టం ఉన్నట్టు చేయడం, ఆయన ఎంత చెప్తా అంత, ఎట్లా చేస్తే అట్లా, ఎవరు చెప్పినా వినకపోవడం, ఎవరు చెప్పినా ఏది ఆయన ఇష్టం, ఆయన ఎట్లా చెప్తే అట్లనే. సుమారు 8 తప్పులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని ఖతం చేసే అవకాశం ఉంది. మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునే సిచ్యువేషన్ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. నేను చెప్పినటువంటి 8 అంశాల పైన జనాలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. 9వ తప్పు ఏందో చెప్పనా? 9వ తప్పు రైతు భరోసా. 9వ తప్పు రైతు భరోసా. 2024లో మొత్తం ఇయ్యలే, 2025లో ఒకసారి ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ 2025లోనే రావాలి. ఇది ఇయ్యలే, రైతు భరోసా ఇయ్యలే రేవంత్ రెడ్డి. ఇది 9వ తప్పు. 10వ తప్పు ఏందో తెలుసా? రుణమాఫీ. రుణమాఫీ అందరికి చేస్తా అన్నాడు. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టమన్నాడు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా రుణాలు మాఫీ కాలే. ఇది 10వ తప్పు. అర్థమైందా? 10వ తప్పు ఇది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 10 తప్పులు చేసిండు రేవంత్ అని. ఇంకా మస్తుగున్నాయి మాట్లాడుకుంటూ పోవాలంటే. చాటభారతం ఉన్నాయి రేవంత్ అని చేసినటువంటి తప్పులు. ఇవన్నీ రేవంత్ అని నేను అద్భుతాలు చేస్తే, అభివృద్ధి చేస్తాను ఆయన ఫీల్ అవుతున్నాడు. కానీ ఇవన్నీ తప్పులు చేస్తూ ఉన్నాడు అనేటటువంటి సంగతి రేవంత్ నాకు అర్థమవుతలేదు. రేవంత్ నాకు అర్థమయ్యేటట్టు ఎవరైనా చెప్దాం అనుకున్నా కూడా రేవంత్ అని వినేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి, నేను సీఎం, ఐఎమ్ ఏ బాస్, ఐ డోంట్ లిజన్ అన్నట్టు రేవంత్ అని ఉన్నాడు. కాబట్టి రేవంత్ అన్న ఈ తప్పులతోటి మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి చాలా తక్కువ కనబడుతున్నాయి. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి వెరీ 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 తక్కువ కనబడుతున్నాయి. అంత మ్యాక్సిమం కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చు అనేది వినబడుతున్న చర్చ. కారణం ఓన్లీ రేవంత్ రెడ్డి, ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చేసినటువంటి తప్పులు. చూద్దాం ఏం జరగబోతుందో. జనాలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కడ దాకా పోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.